తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అపోస్టలిక్ బ్లెస్సింగ్ చర్చ్ ని అనేక మంది ప్రజల రక్షణార్థమై ప్రారంభిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క నామములో దీనిని ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చప్పట్లు కొడుతూ యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. నా ప్రభు నన్ను ప్రేమించి నాకు అనుగ్రహించి భూమి మీద ఆయన పరిచర్య చేయడానికి ఒక సంఘమును ఈ విధముగా కట్టుకోవడానికి కృప చూపిన దేవాది దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ దేవరపల్లి ప్రాంతానికి రావడానికి బైబిల్లో దేవుడు ఒక మాట ఇచ్చాడు, అలాగే ఒక దర్శనం చూపించాడు, ఒక సూచన కూడా ప్రభు నేను అడిగి ఉన్నాను. ఆ సూచన అడిగినప్పుడు ఖచ్చితంగా ఆ పేరు వచ్చేలాగా, ప్రారంభమే దేవరపల్లి అనేది కలిసేలాగా దేవుడు చూపించాడు. వాక్యం చూపించు, దర్శనం ఇచ్చావు, సూచన అడిగితే సూచన కూడా చూపించు. ఆయన నువ్వు ఇష్టం లేదు, నీ మాట ప్రకారం ఆ ప్రాంతానికి వెళుతాను ప్రభు అని నేను ఈ ప్రాంతానికి వచ్చానండి. అంతే మా నాన్న ఉన్నాడనో లేదా ఇక్కడ ఏదో చేయాలనో కాదు. ఈ మూడు నా దేవుని ఎదుట బలిపీఠం మీద నిలబడి చెప్తున్నాను ఈ సాక్ష్యాన్ని. ఈ మందిరములో ఈ మందిరం కట్టబడాలి. దట్ ఈస్ ద రియల్ పర్పస్. మందిరములో ప్రకటించబడవలసిన సువార్త మహిమగల సువార్త, బయట ప్రకటించబడవలసిన సువార్త రక్షణ సువార్త. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ ప్రయత్నిస్తున్న విషయం ఏంటో తెలుసా? మిమ్మల్ని మీరు దయచేసి ముగ్గురుగా చూసుకోండి. ఆ ముగ్గురికి పరిపూర్ణత రావాలి. మనస్సైన పేట్రకి పరిపూర్ణత రావాలి, శరీరమైన పేట్రకి రావాలి, ఆత్మైన పేట్రకి రావాలి. అందుకే సేవకుడిని ఎన్నుకున్నాడు ఇక్కడ. అందుకే నిలబడతారు, అందుకే ప్రార్థన చేస్తారు, అందుకే వాక్యం చెప్తారు. మన మనసు పరిపూర్ణతకు వచ్చే వర్తమానాలు, మన ఆత్మ పరిపూర్ణతకు వచ్చే వర్తమానాలు, మన దేహం మహిమ శరీరం అయ్యే వర్తమానాలు. వాక్యం ఈ దృష్టితో పని చేస్తాడు ఓ సేవకుడు. అలా పరిశుద్ధాత్మ నడిపిస్తాడు. హల్లెలూయా.